అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం ఈ తెలంగాణలోని సికింద్రాబాద్ నుండి సిర్పూర్ కాకినాడకు ఎన్ని ట్రైన్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. నేను మొన్న షార్ట్ వీడియోలో చెప్పినట్టు మనకు కేవలం 3 అంటే 3 ట్రైన్లు డైరెక్ట్ అంటే స్పెసిఫికల్లీ ఫర్ దిస్ ఈ రూట్‌కి. అది ఫస్ట్‌ది మా ఎర్లీ మార్నింగ్ 5:00 ఉంటది. హైదరాబాద్ సిర్పూర్ కాగజ్‌నగర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ ఉంటది. ఆ తర్వాత 8:10 మార్నింగ్ సికింద్రాబాద్ టు సిర్పూర్ కాగజ్‌నగర్, కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ ఇంతకుముందు తెలంగాణ ఎక్స్‌ప్రెస్ అనేవాళ్ళు. దాని తర్వాత మళ్ళీ 3:35 మధ్యాహ్నం సికింద్రాబాద్, సిర్పూర్ కాగజ్‌నగర్, భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్. ఇవే ట్రైన్‌లు మళ్ళీ అదే రోజు గానీ, తెల్లారి గానీ ఈ సిర్పూర్ కాగజ్‌నగర్ నుండి ఇటువైపు వస్తాయి. కానీ ఇక్కడ క్లియర్‌గా చూస్తే మనకి కేవలం 3 ట్రైన్‌లున్నాయి. ఇంకొక ట్రైన్ కూడా ఉంది. నైట్ అది సికింద్రాబాద్ నుండి హజ్రత్ నిజాముద్దీన్ దక్షిణ ఎక్స్‌ప్రెస్ అంటారు. కానీ దక్షిణ ఎక్స్‌ప్రెస్ ఇది సికింద్రాబాద్ నుండి ఢిల్లీకెళ్తది. అంటే అది స్పెసిఫిక్‌గా సిర్పూర్ కాగజ్‌నగర్ ఏరియా గానీ, ఈ ఏరియా వాళ్ళకి కాకుండా డైరెక్ట్ ఎళ్తాయి కాబట్టి దాంట్ల మనకు సీట్లు దొరికేటువంటి ఛాన్సెస్ బాగా తక్కువుంటాయి. ఎందుకంటే దూర ప్రయాణం వెళ్ళేవాళ్ళు ఉంటారు కాబట్టి. అది కూడా మళ్ళీ అర్ధరాత్రి ఉంటది. అర్ధరాత్రి అంటే 11:25 నైట్ ఉంది. సో, అక్కడ వీలు కాదు సరిగ్గా. ఏదో అర్జెంట్ ఉన్నప్పుడు తప్ప కంపల్సరీ ఆ టైంకి సెట్ అయ్యే వాళ్ళు మాత్రమే ఎళ్ళగలుగుతారు. సో, ఇక్కడ నేను చెప్పాల్సినటువంటి మెయిన్ పాయింట్ ఏందంటే, మనకు సౌత్ సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్స్ తెలంగాణలోనే ఉన్నాయి. కానీ తెలంగాణ ఏరియాలో మనకున్నది కేవలం 2000 కిలోమీటర్లు మాత్రమే. దాంట్లో ఈ రష్ ఎక్కువగా రద్దీ ఉండేటువంటి ఏరియా. అంటే ఇది ఆహ్, పాత నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ ఈ జిల్లాలను కలుపుతది. ముఖ్యంగా కోల్ బెల్ట్ ఏరియాని కలుపుతది. చాలా ఎక్కువగా రష్ ఉండేటువంటి ఏరియా. కొంచెం ఎక్కువగా హైదరాబాద్‌కి వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి జనాలు ఈ ఏరియాలన్నీ గూడా. కానీ మనకి చూస్తే కేవలం 3 ట్రైన్‌లున్నాయి. ఈ ట్రైన్‌లు గూడా ఇప్పుడు నేను 2007కెళ్ళి హైదరాబాద్ ఫ్రీక్వెంట్‌గా ఎంఎడ్ చేస్తున్న టైం నుండి ఫ్రీక్వెంట్‌గా ఎళ్తాను. చూస్తున్నాను. నేను గూడా ట్రైన్‌లో ఎళ్ళేవాడిని. మాది హుజురాబాద్. దగ్గర రాంపూర్ కాబట్టి ఫస్ట్ హుజురాబాద్‌కొచ్చి హుజురాబాద్ నుంచి జమ్మికుంట, జమ్మికుంట నుండి ఈ 3 ట్రైన్‌లలో ఏదో ఒక ట్రైన్ క్యాచ్ చేసి సికింద్రాబాద్‌కెళ్ళేవాడిని. సో, ఫస్టు ఎంఎడ్ ఉస్మానియాలో చేసేవాడిని దగ్గరే ఉంటుంది. ఆ తర్వాత ఈవెన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఎంఏ, ఎంఫిల్ చేసినప్పుడు కూడా సేమ్ ఇదే ఇట్లాగే ట్రైన్‌కెళ్ళి ఎళ్ళేవాడిని. ఒకవేళ ఈ ట్రైన్ మిస్ అయితే మళ్ళీ మేము వరంగల్ గాని, కాజీపేట గాని ఎళ్ళాల్సి సో, అంటే హుజురాబాద్ వాళ్ళకి అదొక గంట ప్రయాణం ఎక్స్‌ట్రా. ఇక్కడ తీసుకుంటే మనకి ఈ ట్రైన్‌లో 5 మార్నింగ్ 5 ఆ తర్వాత 8కి ఉంది. ఆ తర్వాత 3:35 మధ్యాహ్నం. ఈ మధ్యలో ఇంకొక ట్రైన్ ఉంటే బాగుంటది. ఏది ఈ మార్నింగ్ 8 తర్వాత 3 ఈ మధ్యలో ఇంకొక ట్రైన్ వస్తే కొంచెం చాలా కన్వీనియంట్‌గా ఉంటుంది. తర్వాత మళ్ళీ ఈ 3:30 తర్వాత మళ్ళీ దక్షిణ ఎక్స్‌ప్రెస్ నేను చెప్పినట్టు ఆ దక్షిణ ఎక్స్‌ప్రెస్ మన కోసం కాదది. ఢిల్లీకెళ్ళే వాళ్ళ కోసం, లేదంటే మధ్యలో ఉన్న సిటీస్ పెద్ద పెద్ద సిటీస్‌కి వెళ్ళే వాళ్ళ కోసము, దూర ప్రయాణం వాళ్ళ కోసం. దాంట్లో జనరల్ సీట్స్ కూడా ఉండవు. 2, 2, 4 ఉంటాయి కావచ్చు. అన్నీ స్లీపర్. కాబట్టి అది మనకు అంత ఉపయోగం ఉండదు. కాబట్టి మళ్ళీ 5 తర్వాత గాని, 6 గంటల సమయంలో గాని సిర్పూర్ కాజల్‌కి ఒకటుంటే బావుంటుంది. ఒకటేమో 11, 12 గంటల ప్రాంతంలో ఒకటి ఉదయం పొద్దున 11-12 మధ్యలో గాని ఆహ్, 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 11-1 మధ్య అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. 11-1 మధ్య ఒక ట్రైన్ ఉంటే బాగుంటుంది. తర్వాత సాయంత్రం గూడా ఈ 3:35కి అయిపోయిందంటే మళ్ళీ 6 గాని, 7 గాని, 8 గంటలు. 6-8 మధ్య ఇంకొక ట్రైన్ ఉంటే చాలా బాగుంటది. ఎందుకు, ఎందుకు ఇట్లా అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనకు ఈ ఏరియాల నుండి నేను చెప్పినటువంటి ఏరియా సిర్పు కాజ్‌నగర్ అంటే జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి ఇవన్నీ ఏరియా. ఈ ఏరియాల నుండి రకరకాల పనుల కోసం హైదరాబాద్‌కెళ్తారు. ముఖ్యంగా ఆహ్, ఈ రోజుల్లో చూసుకుంటే మనకు ఇంటర్మీడియేట్ గూడా పిల్లలు ఎక్కువ మంది హైదరాబాద్ కాలేజ్‌లో చేర్పిస్తున్నారు. అవి ఏ కాలేజీలు ఏంటి అనేది దట్ ఈస్ దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. కానీ జనాలు మాత్రం మొబిలిటీ ఎక్కువగా ఆ కాలేజీలో చేర్పిస్తారు. 10థ్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియేట్ చేర్పిస్తారు. ఆ తర్వాత ఇంజినీరింగ్ గాని, ఇంకే కోర్సులున్నా గూడా చేర్పిస్తారు. అంటే యూనివర్సిటీలు గాని, రకరకాల కాలేజీలన్నీ గూడా హైదరాబాద్‌లో ఉండడం వల్ల చాలామంది
హైదరాబాద్‌కు వెళుతున్నారు. ఇది స్టూడెంట్స్‌కు అనుకూలంగా ఉంటుంది. కన్వీనియంట్‌గా ఉంటుంది. తర్వాత ఏదన్నా అఫీషియల్ వర్క్ గవర్నమెంట్ ఆఫీస్‌లో గాని, ఏదన్నా మినిస్టర్స్ కలవడానికి గాని, రకరకాల సహాయం కోసం జనాలెళ్తుంటారు. దానికోసం గాని, హాస్పిటల్‌కెళ్తారు. హాస్పిటల్‌కి మార్నింగ్ ఎళ్ళిపోయి, మళ్ళీ తర్వాత వాళ్ళు రిటర్న్ రావాలంటే దీనిలో ఏదో ఒక ట్రైన్ ఎస్పెషల్లీ కేవలం బాగిన ట్రైన్ ఒకటే అనుకూలంగా ఉంటే అది కూడా 3:35కి. ఆ 3:35కి ఎవరైనా హాస్పిటల్‌కెళ్తే వారికి సెట్ కాదు. అంటే హాస్పిటల్‌లోనే వాళ్ళకి 4, 5, 6 సాయంత్రం అవుతాయి కాబట్టి ఆ తర్వాత ఒక ట్రైన్ ఉంటే చాలా బాగుంటది. ఇట్లా రకరకాల పనుల కోసం వెళ్ళేటువంటి వాళ్ళు హైదరాబాద్‌కి ఉన్నారు. కానీ వాళ్ళు రిటర్న్‌కి ఇంటికి రావడానికి వీలు లేకుండా ఉంది. దీనిపైన సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు ఎక్కువగా దృష్టి పెడితే బాగుంటుంది. జనాలు కూడా కొంచెము ఈ ట్రైన్‌కి ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తారంటే మనకు తెలిసిందే. కొంతవరకి ఫేర్స్ తక్కువగా ఉంటాయి. కొంతమందికి బస్సు జర్నీలో కంటే కూడా ఈ ట్రైన్ జర్నీ హాయిగా అనిపిస్తది. అంటే ఎక్కువగా స్ట్రెస్ ఎక్కువగా ఫిజికల్ స్ట్రెయిన్ కాకుండా అలసిపోయినట్టుగా అనిపించదు ట్రైన్ జర్నీ. ఎందుకంటే జనాలు అటు ఇటు పోవచ్చు, నడవచ్చు అటు ఇటు. అక్కడనే కట్టిపడేసినట్టుగా ఉండదు. ఇక ఈ 3 ట్రైన్‌లు మిస్ అయిన వాళ్ళ పరిస్థితి చూస్తే ముఖ్యంగా జమ్మికుంట, హుజురాబాద్ వాళ్ళంటేనేమో ఆహ్ కాజీపేట, వరంగల్ వరకు వేరే ట్రైన్‌లో వచ్చేసి, తర్వాత మళ్ళా అటు నుండి ఒక ఆహ్, బస్సులో మళ్ళీ హుజురాబాద్ వరకు రావాల్సుంటది. ఆ తర్వాత మళ్ళీ ఏదన్నా ఆటో వేసుకొని చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళకు అటు ఇటు పల్లెటూర్లకెళ్ళిపోతారు. కానీ ఈ ఆహ్, పెద్దపల్లి వాళ్ళు తీసుకున్నట్లయితే, వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ బస్‌కే యెళ్ళాలి. మంచిర్యాల వాళ్ళు తీసుకున్నా గూడా బస్‌కెళ్ళాలి. ఆహ్, ఇంకా బెల్లంపల్లి వీళ్ళంతా గూడా బస్ రూట్‌కి వెళ్ళాల్సుంటది. అది కొంతవరకు రేట్ ఎక్కువ. తర్వాత లాంగ్ డ్యూరేషన్ జర్నీ. ఈ ఈ ప్ర ఇవంతా ఎందుకని చెప్పి కొంతమందైతే వరంగల్‌లో దిగేసి మళ్ళా వరంగల్‌లో ఈ ఢిల్లీ గాని ఆహ్, వరంగల్ నుండి ఎళ్ళేటువంటి తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక, కేరళ నుండి వచ్చే ట్రైన్స్‌ని తీసుకొని వాళ్ళ ఏ స్టాప్ అయితే ఉందో స్టాప్‌ని ట్రైన్‌లో వాళ్ళు ఎక్కడం జరుగుతుంది. సో, వాళ్ళంటే ఇక్కడ ఆడికొచ్చి అక్కడ దిగేసి మళ్ళీ ఇంకో ట్రైన్ ఎక్కాలి. ఇట్లా చాలా మందిని చూస్తాం. సో, ఇది వాళ్ళకెంత అసౌకర్యంగా ఉంటుందో ఒకసారి అందరూ ఆలోచించాలి. ముఖ్యంగా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు దీనిపైన దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టి కొంచెము ఈ ట్రైన్స్ నంబర్ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా పెంచినట్టయితే అనుకూలంగా ఉంటుంది. ఇది అంటే అనుకూలం ఒకటనే కాదు కొంతమంది అసలింకా వేరే వేరే కంట్రీస్ అన్నీ గూడా అడ్వాన్స్‌గా డెవలప్ అయిపోయి చాలా హై స్పీడ్ ట్రైన్‌లను పంపిస్తున్నాయి. ఈ హై స్పీడ్ ట్రైన్‌లను పంపియడం వల్ల ఏమైతదంటే మనకే మైగ్రేషన్ హైదరాబాద్ పైన పాపులేషన్ మైగ్రేషన్ తగ్గిపోయి, జనాలు ఈజీగా కమ్యూట్ అయ్యి అంటే డైలీ అప్ అండ్ డౌన్ చేసి, వాళ్ళ ఉన్న ఊరు లోపలే సెట్ అయ్యి, వాళ్ళున్న చిన్న టౌన్‌లోనే ఉండి, మంచిగా పనులు చేసుకోవడానికి కూడా వీలైతాయి. ఈవెన్ కాజీపేట, వరంగల్ గూడా హైదరాబాద్ నుండి కొన్ని ట్రైన్స్ ఏస్తే చాలా బాగుంటది. అంటే మార్నింగ్ ఆఫీస్ అవర్స్ లోపల. ఆఫీస్ అవర్స్‌లో ఎంప్లాయీస్ అందుకునే విధంగా. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్‌లో మెట్రో గూడా ఉంది కాబట్టి, జనాలు వరంగల్ నుండి హైదరాబాద్‌కెళ్ళి వాళ్ళు పని చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చే విధంగా ఉండాలి. అప్పుడు హైదరాబాద్ పైన ఎక్కువ ఒత్తిడి ఉండదు. ఇది గవర్నమెంట్‌కి కూడా మంచిగుంటది. ఆ రకంగా మనం అన్ని సిటీస్‌ని, టౌన్స్‌ని డెవలప్ గూడా చేసిన దానికి ఒక హెల్ప్ అయితుంది. సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు గూడా ఈ రకంగా ఆలోచిస్తే వారికి క ఎంతో స్టేట్ డెవలప్‌మెంట్ జేయడానికి వాళ్ళు ఎంతో కృషి చేసిన వాళ్ళవుతారు. సో, ఈ రకంగా మనం తీసుకున్నట్లయితే ఇంకా నైట్ ట్రైన్‌లు ఇప్పుడు ఈ వరంగల్ నుండి వచ్చిన ట్రైన్‌లయితే కిక్కిరిస్తుంటాయి. అందులో ఉండే జనరల్ బోగీలే 2, 2 గాని, 4 గాని ఉంటాయి. అవి ఆల్రెడీ ఫుల్ రష్ తోటుంటాయి. ఎందుకంటే వేరే స్టేట్‌కెళ్ళొస్తున్నాయి. అక్కడ జనాలు బాగుంటరు. అది లాంగ్ జర్నీ కాబట్టి అందులోనే చాలా బాగుంటాయి. ఈ ఈ వరంగల్ నుండి మంచిర్యాల గాని, బెల్లంపల్లి గాని వెళ్ళేవాళ్ళు దానిల ఎక్కి వాళ్ళు నిలబడడం అంటే ఇక అది సాహసమైన చర్య. వాళ్ళెళ్ళే ఆ జర్నీకి అసలు జనాలు ఇంతగానం ఎందుకు కష్టపడాలి ఒకసారి ఆలోచించాలి. వాళ్ళకి రూట్ ఉండి గూడా ఇట్లా కష్టప కష్టపెట్టడం అనేది మంచిది కాదు. ఎందుకంటే ఆ రూట్ ఉన్న వాళ్ళకి అట్‌లీస్ట్ ట్రైన్స్ రన్ చేయాలి. ఆ ట్రైన్స్ కూడా ఏంటి నార్మల్ ప్యాసింజర్ ట్రైన్స్ రన్ చేస్తే సరిపోతుంది. అప్పుడు మనము ఆహ్, అంటే ప్రతి ఒక్కరి కోసం కూడా సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ అనేది మనకి పాసిబుల్ అవుతుంది. అందరి బాగు గురించి ఆలోచించినప్పుడే రైల్వే వాళ్ళు కూడా డెవలప్ అవ్వడానికి ఇండియన్ రైల్వేస్ కూడా మంచి పేరు స తెచ్చుకుంటుంది. సో, అట్లా సౌతర్న్ రైల్వే వాళ్ళు ఈ రకంగా ఆలోచిస్తే మనకి బాగుంటది. థాంక్ యూ.